నమస్కారం. మనం ఈరోజు 'ట్రిమోర్స్' అనే హాలీవుడ్ మూవీ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ సినిమా స్టార్ట్ అవుతుంది నవాడా ఎడారిలో. ఒకసారి ఈ ప్రదేశాన్ని, ఆ లోయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సినిమా క్లైమాక్స్‌కి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇతడు వాల్ వాలంటైన్. అతను ప్రొద్దున్నే ప్రకృతిని పలకరించి వచ్చి హాయిగా ట్రక్‌లో పడుకున్న అతని ఫ్రెండ్‌ని నిద్రలేపుతాడు. వాడు నిద్ర లేవపోయేసరికి వాడి మీద పడి ఎద్దు కుమ్మినట్టు కుమ్మేసి నిద్రలేపుతాడు. వాడి పేరు అంటే పడుకున్నవాడి పేరు ఎర్ల్. వాడు ట్రక్ నుంచి కింద పడిపోయి, "ఓరి పిచ్చోడా! నీకేం మాయ రోగంరా" అంటూ లేస్తాడు. తర్వాత ఇద్దరు మాడుకుంటూ ఉంటారు. ఆ రోజు వంట ఎవరు చేయాలో ఇద్దరు పంటలేసుకుంటారు. తర్వాత వాళ్ళు ట్రక్ తీసుకొని బయలుదేరుతారు. వాళ్ళు ఆ ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకొని, అలాగే పనికిరాని వస్తువుల్ని తీసుకెళ్ళి వేరే చోట అమ్ముతూ, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తుంటారు. అయితే వాళ్ళు పైప్ లైను ఇలాంటి పనులన్నీ కూడా చేస్తుంటారు. వాళ్ళకి దారిలో వెళ్తున్నప్పుడు కాలేజీ గర్ల్ కనబడుతుంది. ఆ అమ్మాయి పేరు రోహండ. సిస్మోగ్రాఫ్‌తో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుందనమాట. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి, "మేము నీకు తెలుసా?" అని అడుగుతారు. మీరు తెలియకపోవడం ఏంటి? మీరు ఈ ఊరి వారందరికీ కామన్ పనివాళ్ళు. అందరికీ మీరు ఏ పనైనా చేస్తారని తెలుసు అని చెప్తుంది. అయితే నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయకుండా వాళ్ళెళ్ళిపోతారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు సిటీ ఆఫ్ పర్ఫెక్షన్ అనే ఊర్లోకొస్తారు. ఆ ఊర్లో సూపర్ మార్కెట్ ఉంటుంది. ఆ ఊరి వారు చాలా మంది అక్కడికి వస్తుంటారు. వీళ్ళిద్దరూ వెళ్తుంటే అక్కడ ఒక కుర్రోడు బంతాట ఆడుతూ ఉంటాడు. వాడి పేరు ప్లగ్. ప్లగ్ ఏంటా అనుకోకండి. వాడి పేరే ప్లగ్. "రేయ్! నీ బంతి మా ట్రక్‌కి గనక తగిలితే ఎక్కడ కోస్తారో నాకే తెలీదు" అంటాడు ఎర్లు. "సరే అలాగే చేద్దాం" అంటాడు కుర్రాడు. ఇద్దరు లోపలికొచ్చి బీర్ తాగుతూ ఉంటారు. ఆ సూపర్ మార్కెట్‌కి యజమాని చాంగ్. అక్కడే ఉంటారు బర్ట్, ఇంకా అతని భార్య హేదర్. వీళ్ళిద్దరూ గన్స్, బాంబులు తయారీలో మంచి ఎక్స్‌పర్ట్స్. ఇక్కడ రోండా తన ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. వైబ్రేషన్స్‌ని డిటెక్ట్ అవుతూ ఉంటే వాటిని పరిశీలిస్తూ ఉంటుంది. అదే తన ప్రాజెక్ట్. అదంతా కూడా ఆ ఇసుక నేలలో. సరిగ్గా అదే టైంలో నేల కింద నుండి ఏదో వస్తువు కదులుతూ రోండా దగ్గరికి వస్తూ దగ్గరికి వచ్చేస్తున్నట్టు కనిపిస్తది. రోండా సడెన్‌గా అప్పుడే కారెక్కి వెళ్ళిపోతుంది. అప్పటికే తను తప్పించుకుంటుంది. ఇక్కడ ఆ బుల్డోజర్‌ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హీరోలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మంచి పనులు చేసి మనం గొప్పవాళ్ళవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం కోసం అక్కడికి వెళ్తారు. అక్కడ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ పైపులు లీక్ అయ్యి అది వాళ్ళ మొహం మీదే చిమ్మించి కొడతది. తర్వాత వాళ్ళకి ఈ పనుల మీద విరక్తొచ్చి ఆ ఊరు విడిచి వెళ్ళిపోదామని సామాన్లన్నీ ట్రక్‌లో సర్దేసుకుంటారు. సర్దేసుకొని వెళ్ళిపోతుండగా అప్పుడే వాళ్ళకి ఎదురుగా కళ్ళజోడు సుందరి నాన్సీ వచ్చి వాళ్ళకేదో పని చెప్పి చేయమంటది. "మేము ఈ ఊరు నుండి దొబ్బేస్తున్నాం. నీ పని చేయడానికి కుదరదు" అని చెప్తాడు. తర్వాత నాన్సీ కూతురు మిండి స్విమ్మింగ్ పూల్ మీద గెంతుకుంటూ వస్తుంటే పలకరిస్తాడు వాల్. తర్వాత ఇద్దరు ట్రక్‌లో వెళ్ళిపోతుంటే ఊరి చివర కరెంట్ టవర్ ఎక్కి ఎవరో కనబడతారు. వీళ్ళు ట్రక్ ఆపి ఎవడ్రాడు పైనున్నాడు అని చెప్పి చూసి వాడిని కిందకి దిగమంటారు. తర్వాత వాడు ఎడ్గర్ అని గుర్తుపడతారు. వాడు తాగేసి టవర్ ఎక్కేసాడని, వాడిని దింపడానికి వాల్‌గాడు టవర్ ఎక్కుతాడు. టవర్ ఎక్కి చూస్తే ఎడ్గర్ చనిపోయి ఉంటాడు. వాడిని కిందకి దింపి ట్రక్‌లో పడుకోబెట్టి డాక్టర్‌కి చూపిస్తారు. అతను ఇంచుమించుగా 3, 4 రోజులు తిండి, నీరు లేక డీహైడ్రేషన్‌తో చనిపోయాడని చెప్తాడు డాక్టర్. అతను అన్ని రోజులు తిండి కోసం కూడా కిందకెందుకు దిగలేదో వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత సీన్‌లో గొర్రెల కాపరి, అతని గొర్రెలు ఎందుకో కంగారు పడుతుంటాయి. ఆ పెద్దాయన్ని ఏదో భూమిలోకి లాగేసి గొర్రెల వరకు తీసుకుపోయింది. తర్వాత ఇక్కడ రోండా భూమి మీద సిస్మోగ్రాఫ్‌ని పరిశీలిస్తుంది. అంటే సిస్మోగ్రాఫ్ అంటే భూమి మీదొచ్చే వైబ్రేషన్స్ ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తదనమాట. భూకంపాలు ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది. అయితే అక్కడంతా ఏదో కొంచెం సస్పీషియస్‌గా ఉంటుంది. తర్వాత రోడ్డు తవ్వే వర్కర్స్‌ని దాటుకొని ముందుకెళ్తారు ఈ స్నేహితులు ఇద్దరు గూడా. దారిలో వాళ్ళకి ఆ పశువుల కాపరి ఇంటి దగ్గర గొర్రెలు చనిపోవడం చూసి ట్రక్ ఆపి అక్కడికి వెళ్తారిద్దరు. అక్కడంతా వెతుకుతారు. మనుషులెవ్వరు కనపడరు. అక్కడ ఒక చిన్న గొయ్యిలో టోపీ ఒకటి కనబడుతుంది. వాళ్ళు నెమ్మదిగా వంగి ఆ టోపీ తీస్తాడు. ఆ టోపీ కింద ఆ పెద్దాయన తల మాత్రం భయంతో నోరు తెరిచి కనబడుతుంది. ఒక్కసారిగా ఇద్దరు భయంతో వెనకడుగేసేస్తారు. ఇక్కడేదో జరుగుతుందని అర్థమైపోతుంది. వెంటనే ట్రక్ ఎక్కి తిరిగి ఊళ్ళోకి వచ్చేస్తుంటారు. దారిలో రోడ్డు పక్కన డ్రిల్లింగ్ చేసేవారి దగ్గర ట్రక్ ఆపుతాడు. ఇక్కడెవరో హంతకులున్నారు. వరుసగా జనాలు చనిపోతూ ఉన్నారు అని చెప్తారు. అలాగే మేము ఊర్లోకెళ్ళి పోలీసులకు ఫోను చేస్తాం. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత డ్రిల్ చేసినప్పుడు భూమిలో నుండి రక్తం బయటకొస్తుంది. ఆ వర్కర్ ఆశ్చర్యంగా చూస్తాడు. భూమిలోకి దిగబడ్డ ఆ డ్రిల్‌ని అలాగే కింద నుండి ఏదో లాక్కెళ్ళిపోతుంది. దాని ట్యూబు ఆ వర్కర్ కాలికి చుట్టుకుపోతే అతన్ని కూడా ఈడ్చుకుపోతుంది. అతను కాపాడమని అరుస్తూ ఉంటే ఇంకొక వర్కరు
వెంటనే పరిగెత్తుకొని వెనకే వెళ్తాడు. ఆ డ్రిల్ చేసే వర్కర్‌ని అక్కడే పెద్ద రాళ్ళు గుట్ట వెనక్కి తీసుకుపోతే, ఆ రాళ్ళు పైనుండి పడి దారి మొత్తం మూసుకుపోతుంది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరు మళ్ళీ సూపర్ మార్కెట్‌లోకొచ్చి, ఆ పశువుల మీద పెద్దాయన్ని ఎవరో చంపేశారని చెప్పి, అక్కడున్న కాయిన్ బాక్సు ఫోను నుండి పోలీసులకి ఫోను చేయడానికి ట్రై చేస్తాడు వాల్. కానీ ఫోన్‌లేవి పనిచేయవు. అప్పట్లో సెల్ ఫోన్‌లు కూడా లేవు గదా! అయితే పక్క ఊరెళ్లి పోలీసులకి చెప్దామని ట్రక్కేసుకొని మళ్ళీ ఇద్దరు బయలుదేరతారు. కానీ రోడ్డు ఇందాక పడిన పెద్ద పెద్ద రాళ్ళతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటది. అక్కడ రోడ్డు పని చేసే వర్కర్స్ ఉంటారు కదా! వర్కర్స్ హెల్మెట్ మీద రక్తం చూస్తారు. అయితే ఇక్కడేదో జరుగుతుందని ఇక చేసేది లేక ట్రక్‌ని వెనక్కి తిప్పుతుంటే ట్రక్ ఎక్కిపోతది. ట్రక్‌ని ఎవరో పట్టి వెనక్కి లాగేస్తున్నట్టు ఊగుతూ ఉంటది. "నువ్వు ట్రక్‌ని ఉయ్యాల్లా నడిపితే ట్రక్ సంకనాకి పొద్దురా ఎదవ" అంటాడు ఎర్లగాడు. "అలాగేరా ఎదవన్నర ఎదవ" అంటాడు వాల్‌గాడు. ఎలాగైతే ట్రక్‌ని ముందుకు పోనిస్తాడు వాల్. మళ్ళీ ఆ సూపర్ మార్కెట్ దగ్గరికొచ్చి ఈ విషయం చెప్తారు. అప్పుడు ఆ ట్రక్ కింద భాగంలో కరిచి పట్టుకున్న పాము లాంటి జంతువుని గమనిస్తారు. బట్టుగాడు దాన్ని పారతో బయటికి లాగుతాడు. "ఇదేంట్రా ఇది ఇంత కంపు కొడుతుంది" అనుకుంటారంతా. "ఇది పాములాగుంది. కానీ పాము గాదు" అంటాడు. చాంగాడు దానికి $15కి వీళ్ళ దగ్గర కొంటాడు. ఆ రాత్రి ఫ్రెడ్, అతని భార్య ఇద్దరు ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు. కారులో వెనక డోర్ ఓపెన్ చేసుకొని కూర్చొని ఆకాశం వంక చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎఫ్ఎంలో నుండి పాటలు వస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడ కరెంట్ పోతుంది. జనరేటర్ ఆగిపోయి ఉంటది. ఇదేంటి జనరేటర్ ఆగిపోయింది అని చెప్పేసి దగ్గరికెళ్లి చూస్తాడు ఫ్రెడ్. అసలక్కడ జనరేటరే ఉండదు. చిన్న గొయ్యి మాత్రం ఏర్పడి ఉంటది. ఇదేంట్రా ఇది? ఈ గొయ్యి జనరేటర్ మింగేసిందా? అని అనుకుంటూ దాని వైర్‌ని పట్టుకొని నెమ్మదిగా లాగుతారు. అది చివరికి తెగిపోయి ఉంటది. అంతలో సడెన్‌గా గోతిలో నుంచి జనరేటర్ గాల్లోకి ఎగిరి పడతది. ఇద్దరూ హడలిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తేలోపు ఫ్రెడ్ గొయ్యిలోకి కూరుకుపోతూ ఉంటాడు. తన భార్య తనని పట్టుకొని లాగుదామని ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావడం లేదు. పక్కన ఒక పొడుగు చెక్క ఉంటే అతనికి సపోర్ట్‌గా అందిస్తుంది. కానీ ఆ చెక్క కూడా విరిగిపోతుంది. ఫ్రెడ్ అలాగే మట్టిలోకి వెళ్ళిపోతాడు. తన భార్య ఆ మట్టినే 2 చేతులతో తవ్వుతూ తన భర్త కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ మట్టిలో నుంచి ఒక పెద్ద పాములాగా ఒక విచిత్రమైన జీవి బయటకొస్తుంది. వెంటనే భయంతో ఆమె పరిగెత్తి తన కారు వెనక డోర్ గుండా లోపలికెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. అయితే ఆ జీవి కారు అద్దం మీదకి కూడా వచ్చేస్తుంది. కారు కింద పెద్ద గొయ్యిలాగా ఏర్పడి, కారు అలా నిలువుగా మట్టిలోకి కూరుకుపోతూ ఉంటది. కారు లైటింగ్ మాత్రం అలా ఆకాశం వైపు ఫోకస్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ సూపర్ మార్కెట్‌లో ఫోటోకి $300 అని బోర్డు పెట్టి ఉంటది. ఓనర్ చాంగు తను $15 పెట్టి కొన్న జంతువుని, ఆ జంతువు పార్ట్‌ని పాములా మెడలో వేసి, ఫోటో తీసి ఇచ్చే బిజినెస్ స్టార్ట్ చేసేసాడు. నాన్సీ తన కూతురికి ఫోటో తీయిస్తుంది. మెడలో ఆ పావులాంటి దాన్ని వేసి. అక్కడ ఆ ఊరు వారు, వాల్, ఇంకా ఎర్రలు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊర్లో కరెంటు లేదు. టెలిఫోన్ లేదు. రోడ్డు బ్లాక్ అయిపోయాయి. కారు వెళ్ళదు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌ని గుర్రాలపై ఊరు దాటి పోలీసులకు సమాచారం చేరవేయమని రిక్వెస్ట్ చేస్తారు. చేసేది లేక ఇద్దరు స్నేహితులు గుర్రాలు రెడీ చేసుకొని ఇద్దరు మళ్ళీ పంటలు వేసుకుంటారు. బట్ అతని భార్య వీరికి మంచి మంచి గన్స్ అందిస్తారు. ఇంతలో ఆ ప్లగ్ బచ్చాగాడు ఉన్నాడు కదా! వాడు ఆ జంతువుని మెడకు చుట్టుకుపోయి కాపాడమని అరుస్తూ బయటకొచ్చేస్తాడు. అందరూ భయపడిపోతారు. వెంటనే వాడు మిమ్మల్నందరిని పూల్సింగ్ చేశాను అంటే నవ్వుతాడు. చాంగు, భట్ ఇద్దరు వాడిని "ఓరిని కుర్రేసాలు" అని తిడతారు. తర్వాత స్నేహితులిద్దరు గుర్రాల మీద ఊళ్ళోకి బయలుదేరతారు. దారిలో ఫ్రెడ్ ఉండే ఏరియాకి చేరుకుంటారు. అక్కడ ఎవరు కనబడరు. అక్కడ అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడి నుండో ఎఫ్ఎంలో సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వెతికితే అవి భూమిలో నుండి వస్తున్నాయని కనిపెట్టి అక్కడున్న మట్టిని తప్పిస్తూ ఉంటారు. అక్కడ మట్టిని పక్కకు తోస్తూ ఉంటే అక్కడ కారు ఫోర్డ్ ఐకాన్ బ్రాండ్ కనబడుతుంది. తర్వాత కారు ఫ్లడ్ లైట్స్ వెలుగుతూ కనబడతాయి. వాళ్ళు భయంతో అక్కడి నుండి గుర్రాలెక్కి పారిపోతారు. కొంత దూరం వెళ్ళేసరికి గుర్రాలు ముందుకు వెళ్ళక మొరాయిస్తూ ఉంటాయి. అలాగే ఇద్దరిని దబేలుమని కింద పడేస్తాయి. ఇద్దరు కింద పడి లేచి చూసేసరికి గుర్రాన్ని ఆ జంతువు తన కొండ చిలువల్లాంటి తొండాలతో చుట్టేస్తూ ఉంటది. వాళ్ళు వెంటనే గన్‌తోటి వాటిని షూట్ చేస్తాడు. తర్వాత వీళ్ళ కిందున్న భూమి కంపిస్తూ 2గా చీలిపోతుంది. వీళ్ళు పక్కకి తప్పుకొని చూస్తే భూమిలో నుంచి పెద్ద జంతువు బయటకొస్తుంది. దాని పేరు గ్రాబాయిడ్స్. దాని నోట్లో నుండి వచ్చే నాలుకల్లాంటి భాగాలను టెంటాకిల్స్ అంటారట. మనం సింపుల్‌గా వాటి నాలుకలు అని చెప్పుకుందాం. గ్రాబాయిడ్స్ చాలా పెద్దగా భయంకరంగా ఉంటాయి. అవి ఇసుక నేలల్లో, భూమి పై పొరల్లో తిరుగుతూ ఉంటాయి. దాని నోట్లో కొండ చిలవల్లాంటి పెద్ద పెద్ద నాలుకలుంటాయి. వాటితో అవి మనుషుల్ని గట్టిగా పట్టుకొని భూమిలోకి లాగేస్తాయి. వీటికి కళ్ళుండవు. సౌండు వినబడదు. అయితే దది దాని వైబ్రేషన్స్ ద్వారానే గుర్తుపడతాయి. వాల్ వెంటనే గన్‌తోటి షూట్ చేస్తాడు దాన్ని. దానికి ఏమీ అవ్వదు. అంత పెద్ద జంతువుని చూసి ఇద్దరు భయపడి పారిపోతూ ఉంటారు. ఆ గ్రాబాయిడ్ మాత్రం భూమి నుండి వేగంగా పాక్కుంటూ వీళ్ళని వెంటాడుతూ వస్తుంది. వీళ్ళు పరిగెడుతూ
కాంక్రీట్‌తో కట్టిన పెద్ద కాలువ వైపు వెళ్లి దూకి అవతల గోడను అందుకుంటారు. అలా కిందకి జారిపోతారు. వీళ్ళ వెనకే వెంటాడుతూ వచ్చిన ఆ జంతువు ఆ కాంక్రీట్ కాలువ గోడను గుద్దుకొని దబేల్‌మని అక్కడికక్కడే చచ్చిపోతుంది. ఆ గోడలో నుంచి దాని నాలుక బయటకొచ్చి ఆరెంజ్ కలర్‌లో రక్తం కారుతూ ఉంటది. అది చూసి వాలంటీర్ గాడు మాతో పెట్టుకుంటే మడతడి పొద్దే అని అరుస్తాడు. ఇంతలో పైనుండి రోండా చూసి అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతది. ఇద్దరు ఆ గోడను చూపిస్తారు. తర్వాత అందరూ పెద్ద కర్రతోటి ఆ గోడ దగ్గర రాళ్ళు తప్పిస్తారు. అందులో నుండి చచ్చిపోయిన జంతువు తల బయటపడుతది. రోండా ఆశ్చర్యంతో దీని దగ్గర వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటుంది. ఇంతలో వాల్గాడు పైకెక్కి అంత పెద్ద జంతువుని చూసి వాళ్ళని పిలుస్తాడు. ఇద్దరూ పైకెక్కుతారు. రోండా దాన్ని పరిశీలించి వాటికున్న చిన్న చిన్న అవయవాలు వాటిని చూసి వాటితోటి అవి భూమిలో నుండి పాకుతూ ఉంటాయి అని చెప్తుంది. సిస్మోగ్రాఫ్ పేపర్స్ తీసి చెక్ చేస్తుంటుంది. ఇంతలో ఇద్దరు ఫ్రెండ్స్ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనకింత పెద్ద జంతువు దొరికింది. ఈసారి ఆ చాంగాడికి $15కి కాదు, చాలా పెద్ద అమౌంట్‌కే దీన్ని అమ్మాలి అని అనుకుంటుంటారు. ఇంతలో రోండా భయంగా వీటి వలన మన చుట్టుపక్కల ప్రదేశాల్లో భూమిలో నుండి కొన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్తుంది. ఒకేసారి 4 చోట్ల నుండి వైబ్రేషన్స్ వచ్చేవి. అంటే ఇలాంటివి ఇంకా ఇంకో 3 ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల ఉన్నాయన్నమాట అంటుంది. అలా తన గ్రాఫ్ పేపర్‌ని చూపిస్తది. అయితే నీ కార్ ఎక్కడుంది అని అడుగుతాడు ఎర్రలు భయంగా. అక్కడుంది అని చూపిస్తుంది. ఈలోపు సిస్మోగ్రాఫ్‌పై వైబ్రేషన్స్ ఐడెంటిఫై అవ్వడం మొదలవుతుంది. అంటే ఇంకొక జంతువు దగ్గరకొచ్చేస్తుందన్నమాట. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటారు. అలా పరిగెత్తి, పరిగెత్తి అక్కడున్న పెద్ద బండరాళ్ళ మీదకి ఎక్కేస్తారు. వాల్గాడు వాటి నాలుకల నుండి త్రుటిలో తప్పించుకుంటాడు. ఇలాంటి సినిమాల్లో అవన్నీ కామనే గదా! కొంచెం తప్పించుకోవడం. కొంచెం సేపటి తర్వాత ఆ జంతువు ఇంకా అక్కడే ఉందో లేదో తెలుసుకుందామని వాళ్ళు అక్కడున్న చెక్క ముక్కతో ఆ ఇసుక నేల మీద చిన్న శబ్దం చేస్తాడు. వెంటనే ఆ చెక్కను పట్టుకుంటది ఆ జంతువు. అంటే ఎంతసేపైనా అది అక్కడి నుండి కదలదన్నమాట. ఫస్ట్ ఎడ్గార్ కూడా కరెంట్ టవర్ ఎక్కాక కిందకి అందుకే దిగలేదు. అతడు అక్కడే చనిపోయాడు అనుకుంటారు. అలా తెల్లార్లు బండ పైనే పడుకొని పోతారు. తర్వాత తెల్లారాక రోండా తన పక్కనే పడుకుందని తెలిసి లేచేస్తాడు వాళ్ళంటే సిగ్గుపడుతూ. తర్వాత అందరూ లేచేసి ఇప్పుడు ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తారు. అయితే రోండా అక్కడున్న ఐరన్ పోల్ తీసుకొని వాల్ జంప్ చేసుకొని వెళ్ళిపోవడమే అని తను జంప్ చేస్తుంది. ఎర్లగాడు మిగతా 2 పోల్స్ తీసుకొని ఒకటి వాల్‌గాడికిచ్చి ఇంకోటి తను జంప్ చేస్తాడు. కానీ వాడికి ఆ పోల్ ఎక్కడో తగులుతుంది. తర్వాత అందరూ నెమ్మదిగా పోల్ జంప్ చేసుకుంటూ కారు దాకా వచ్చేస్తారు. అంటే రోండా కారు కూడా ట్రక్ లాంటిదే. అయితే ముగ్గురు ఒకేసారి అందులో దూకాలి. లేదంటే ఆ జంతువు దొరికేస్తారు. రోండా కారు తాళం తీసి నోటితో పట్టుకుంటది. ఒకేసారి ముగ్గురు కారు తొట్టిలోకి దూకేస్తారు. ఆ శబ్దానికి ఆ కారుని కింద నుండి పైకి కుదిపేస్తది ఆ జంతువు. హోండా క్యాబిన్ వెనక గ్లాస్ డోర్ నుండి లోపలికి నడుము వరకు దూరి కారు స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఆ జంతువు నాలుకలతో వీరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళు కొంచెంలో తప్పించుకుంటారు. హోండా అలా పడుకునే కారు గేర్ వేసి ముందుకు పోనిస్తుంది. నన్ను కొంచెం సరిచేయండి రోయ్ అని అరుస్తుంది. తర్వాత కారు అలా వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళంతా మళ్ళీ ఆ చాంగడ్ సూపర్ మార్కెట్‌లోకి వచ్చేస్తారు. అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఆ ఊర్లోకి వచ్చే పోలీస్ కార్‌ని కూడా చూపిస్తారు. తర్వాత ఆ జంతువు వచ్చే రూట్ మ్యాప్‌ని చెక్ చేస్తాడు. అది తర్వాత ఇక్కడికే వచ్చే అవకాశం ఉంది అంటాడు. ఆ మాట విని అందరి గుండెకాయలు గొంతులోకొచ్చేస్తాయి. ఇంతలో బయటున్న కుర్ర ప్లగ్ గాడు బాల్ ఆడుతూ లోపలికి విసిరితే అది వచ్చి ఎర్లగాడికి తగులుతది. వాడు వెంటనే కోపంతో "ఈ బాల్‌తో నీ తలకాయని పగలగొడతానురా" అంటూ బాల్ బయటికి విసురుతాడు. అయితే ఈలోగా నాన్సీ బయటికెళ్ళి భయంగా తన కూతురు ఎక్కడుందా అని వెతుకుతుంటుంది. ప్లగ్ గాడు ఇవేమీ పట్టించుకోకుండా బాల్ నేలకేసి కొడుతూ ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఈసారి బాల్ కిందకెళ్తది. కానీ పైకి లేవదు. ఏమైందో అని కిందకి చూసేటప్పటికి చుట్టూ దుమ్ము లేచిపోయి ఉంటది. వాడు కెవ్వున కేక పెట్టేసరికి లోపల ఉన్న వాళ్ళు బయటికి పరిగెత్తుకొని వస్తారు. ప్లగ్ గురించి చూస్తే వాడు అక్కడ ఉన్న పోల్ ఎక్కేసి ఉంటాడు. వెంటనే వాళ్ళ మధ్యలో నుండి ఆ గ్రాబాయిడ్ జంతువు ఒక్కసారిగా బయటకొచ్చేసరికి వాల్గాడు "ఒరేయ్ బుల్లబ్బాయ్ తేడా వచ్చింది లగెత్తరోయ్" అంటూ పరిగెడతాడు. అక్కడ ఆ జంతువు బయటకొచ్చి తన విశ్వరూపం చూపించేసరికి పోల్ మీద ఉన్న ప్లగ్ గాడు కింద పడిపోతాడు. అందరూ తలో చోటికి వెళ్లి దాక్కుంటారు. వాల్గాడు కొద్దిలో తప్పించుకుంటాడు. కొంతమంది పరిగెత్తి సూపర్ మార్కెట్‌లోకెళ్ళిపోతారు. తర్వాత ఆ జంతువు ఇంటి కింద నుంచి వెళ్ళడం తెలుస్తుంది. ఇంతలో ఇవేమీ తెలియని నాన్సీ కూతురు జంప్ పోల్ తోటి బయట జంప్ చేసుకుంటూ వస్తుంది. అందరూ ఆ పిల్లని చూస్తూ అరుస్తా ఉంటారు. చెవులకి హెడ్ ఫోన్స్ ఉండడం వల్ల ఆ పిల్లకి ఏమీ వినబడవు. ఇక గ్రాబాయిడు "ఓహో! నాకు లేత మాంసం దొరికింది రోయ్" అనుకుంటూ ఆ పిల్ల దగ్గరికి వేగంగా వెళ్తుంది. ఇంతలో అందరికి సాయం చేసే హీరో గాడు వాల్గాడు ఉన్నాడు కదా! వాడు పరిగెత్తుకెళ్ళి నాన్సీ కూతుర్ని పక్కకి లాగేసి పడిపోతారు. అక్కడున్న పోల్ స్టిక్ ఉంటది కదా! ఆఖరి జంతువు ఒక్కసారి భూమిలోకి లాగేస్తుంది. తర్వాత వీళ్ళ వెనక వైపు నుండి ఆ స్టిక్‌ని గాల్లోకి పైకి విసిరేస్తుంది. తర్వాత వాళ్ళు పరిగెత్తుకెళ్ళి తన ట్రక్‌ని ఎక్కేస్తాడు.
నాన్సీ తన కూతుర్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత ఆ జంతువు హీరోయిన్ రోండా వెంట పడుతుంది. రోండా పరిగెత్తి, పరిగెత్తి ఫెన్సింగ్ ఇనప తీగ ఉంటది కదా! అది కాళ్ళకి తగులుకొని పడిపోద్ది. కానీ ఆ జంతువు కింద నుండి పైకెత్తి పడేస్తది. ఆ ఇనప తీగ హీరోయిన్ కాళ్ళకి చుట్టుకుపోతుంది. దాన్ని తీసుకుందామని రోండా ప్రయత్నిస్తే గాని అది తన వల్ల కాదు. "అది అవ్వదమ్మా" అంటాడనమాట. ఆ గ్రాబాయిడ్ తన పొడిగాటి నాలుకలతో ఫెన్సింగ్ దొంగని తన నోట్లోకి లాగేసుకుంటూ ఉంటది. దాంతో పాటే దాని తీగ కాలికి చుట్టుకుపోవడం వల్ల రోండా కూడా దాని నోటి దగ్గరికి వెళ్ళిపోబోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళు తన ట్రక్‌లో ఉన్న గోతులు తీసే పెద్ద పనిముట్టు ఉంటది కదా! అది తీసుకొని పరిగెత్తుకెళ్ళి ఆ గ్రాబాయిడ్ మీదకి ఒక్క వేటేస్తాడు. అది వాడిని ఒక్క తూము తోస్తది. ఈలోపు ఎర్రలు షాప్‌లో నుండి ఒక గొడ్డలి తీసుకొస్తాడు. వాళ్ళు వేటేసిన పనిముట్టు ఉంది కదా! దాన్ని గ్రాబాయిడ్ తన నాలుకతోనే పట్టుకొని బయటికి లాగేస్తది. ఈలోపు వాళ్ళు రోండా చేత ప్యాంట్ తీయించేస్తాడు. ఆ జంతువు ఆ వైర్‌తో పాటే ప్యాంట్‌ని కూడా లాగేసుకుంటుంది. తర్వాత ముగ్గురు పరిగెత్తి షాప్ దగ్గరికొచ్చేస్తారు. ఆ జంతువు స్పీడ్‌గా కింద నుండి వచ్చేస్తుంటే, వీళ్ళు వేగంగా షాప్‌లోకి దూరిపోయి తప్పించేసుకుంటారు. రోండాకి వాలెంటైన్ గాడు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఆ షాప్‌లో ఒకతడు రోండాకి ప్యాంటు, షూస్ ఇస్తాడు. తర్వాత అక్కడున్న కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ బాక్స్ ఉంటది కదా! అది వైబ్రేషన్ వస్తుంటే వెంటనే అందరూ పరిగెత్తుకెళ్ళి దాని ప్లగ్ తీసేస్తారు. అయితే అప్పటికే లేట్ అవుతుంది. భూమి కింద నుండి ఆ జంతువు ఒక్కసారిగా పైకి లేస్తది. అక్కడున్న చాంగ్‌ని వెనక నుండి పట్టుకుంటది. వీళ్ళంతా అతన్ని కాపాడదామని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ప్రయోజనం ఉండదు. ఆ జంతువు అతన్ని భూమిలోకి లాక్కెళ్ళిపోతుంది. తర్వాత రోండా అక్కడున్న అరల పైకెక్కేస్తది. గ్రాబాయిడ్ తన నాలుకలతోటి రోండాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు పైనున్న వెంటిలేటర్ కిటికీని చూపించి దాని దగ్గరికి వెళ్ళిపోదాం అంటాడు. భూమి కింద నుండి జంతువు పైకొచ్చేయబోతుంటే రోండా ఒక్కొక్క సెల్ఫ్ దాటుకుంటూ ముందుకు వచ్చేస్తుంది. ఈలోపు జంతువు ఆ సెల్ఫ్‌లని తోసేస్తూ ఉంటుంది. రోండా ఉన్న సెల్ఫ్‌పై అది వచ్చి పడగానే రోండా ఒక్కసారిగా కిటికీలో నుండి బయటికి పడిపోతుంది. వాళ్ళు ఆ కిటికీ పైనున్న వెంటిలేటర్ కిటికీ గుండా పైకెక్కి వచ్చి చూసి పైనుండి కిటికీ దగ్గర రోండా గురించి వెతుకుతాడు. అక్కడ ఉండదు. రోండా పక్కనున్న వాటర్ ట్యాంక్ ఎక్కుతూ "నువ్వేం భయపడకురా వాల్గే. నేను బానే ఉన్నాను. ముందు మీ సంగతి చూసుకోండి" అని చెప్తుంది. ఈలోగా ప్లగ్ గార్డ్ ఉన్న షెడ్ దగ్గరికి వచ్చి షెడ్ కుదిపేస్తుంది జంతువు. తర్వాత కొంచెం దూరంలో గన్స్ ఎక్స్‌పర్ట్ బర్ట్, అతని భార్య హేదర్ ఇద్దరు కారులో నుండి బయటకి ఎక్కడికో ఎళ్ళొచ్చి అప్పుడే ఇంటికొస్తారు. కారు దిగి ఎవరు లేరేంటి అని బైనాక్యులర్‌తో వెతుకుతూ ఉంటుంది. ఈ డిప్పగాళ్ళంతా పైకెక్కి కూర్చున్నారేంటి అని చూస్తుంది. వాల్గాడు తలకిందలుగా వేలాడుతూ కిటికీలో నుండి మైక్రోఫోన్ అనుకుంటాడు. అక్కడ నుండి బర్ట్ వాకీ టాకీకి ఫోన్ చేస్తాడు. బర్ట్ వాళ్ళు అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఆయుధాల దగ్గరికి వెళ్ళిపోతారిద్దరు. వాలంటైన్ ఇక్కడ జరుగుతున్నవన్నీ చెప్తాడు. అస్సలక్కడ శబ్దం చేయొద్దని చెప్తాడు. అప్పుడే బర్ట్ భార్య హేదర్ గన్ను, బుల్లెట్స్ అన్నీ మిక్సీ చేసి రుబ్బుతుంటే ఆ వైబ్రేషన్స్‌కి గాబ్రాయిడ్ వాలంటైన్ బ్యాచ్‌ని వదిలి అక్కడికొచ్చేస్తది. "ఒరేయ్! అది మీ దగ్గరికి వస్తుందిరా! మిమ్మల్ని నంజుకు తినేయడానికి వచ్చేస్తుందిరా" అని ఫోన్‌లో చెప్తాడు వాల్. సరేలే అని చెప్పి బర్ట్ దంపతులిద్దరూ గన్స్ రెడీ చేసుకుంటారు. ఆ గాబ్రాయిడ్ చాలా ఈజీగా వీళ్ళ అండర్ గ్రౌండ్‌ని బద్దలు కొట్టుకుంటూ లోపలికొచ్చేస్తుంది. బర్ట్ ఫ్యామిలీ ఇద్దరు ఆ జంతువుపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. దానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. పైగా తన నాలుకతో బర్ట్‌గాడి కాలు పట్టుకొని లాగేస్తుంది. బర్ట్‌గాడి భార్య వీరనారిలాగా గన తీసుకొని దాని నాలుకని షూట్ చేస్తుంది. నాలుక తెగి ఆ జంతువు ఓసి దీనమ్మ ఎంత పని చేసిందిరా అనుకుంటూ అక్కడున్న సీలింగ్‌కి కన్నం పెట్టేస్తుంది. బర్ట్ అతని పెళ్ళాం ఇద్దరు గన్నలతో ఆ జంతువు మీద విరుచుకుపడతారు. అయితే సినిమాకి ఈ సీను కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు. హేదర్ మ్యాగజైన్‌ల మీద మ్యాగజైన్‌లు దింపేస్తుంది. ఇక ఇలా కాదని అక్కడున్న అద్దం పగలగొట్టి స్పెషల్ గన్ తీస్తాడు బర్ట్. కేదార్ ఏమో నిప్పు గన్ తీస్తది. కేదార్ నిప్పు గన్‌తో దాని నోట్లో షూట్ చేస్తది. తర్వాత బర్ట్ గాడు కూడా దాని నోట్లో గురిపెట్టి ఆ స్పెషల్ గన్‌తో షూట్ చేస్తాడు. ఇక చావే చావు అని అరుస్తూ ఉంటాడు. ఒరేయ్! మీరు కుక్క సావు సత్తార్రా అనుకుంటూ గ్రాబాయిడ్ అక్కడే పడి చనిపోతుంది. మొగుడు పెళ్ళాలిద్దరూ దాన్ని చంపేసామని గర్వంగా చెప్తారు. ఇక్కడున్న మిగతా వాళ్ళు ఆనందంతో పండగ చేసుకుంటారు. హే! 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 అని. ఈలోపు బర్ట్ ఇంటి కింద మళ్ళీ ఇంకో గ్రాబాయిడ్ రావడం గుర్తించి దాని మీద షూట్ చేస్తాడు. ఇక్కడ ఇంకో గ్రాబాయిడు సూపర్ మార్కెట్ షాప్‌ని కింద నుండి కుదిపేస్తుంది. అంటే ఇంకా ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ వాల్ షెడ్‌లో ఉన్న పాత వెహికల్‌ని కుదిపేస్తూ తిరగొట్టేస్తుంది. దాని పైన ఉన్న టోపీవాడు కింద పడిపోతాడు. భయపడి అక్కడున్న పెద్ద టైర్ మీదకెక్కి వెలకలా పడుకుంటాడు. గాబరాడికి ఆహారం ఎంత ఈజీగా దొరికితే ఊరుకుంటదా? వాడిని టైర్ కింద నుండి భూమిలోకి లాగేసుకుంటది. అది చూసి ప్లగ్ గాడికి ఉచ్చ పడిపోతుంది. బత్తిగాడు ఇంటి దగ్గర ఇంకో గ్రాబాయిడు వాడి కారుని ధ్వంసం చేస్తుంది. అంతా అయిపోయింది. అవి మనల్ని బతకనివ్వవు అని వాల్‌గాడు బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఆలోచించి టైర్స్ ఉన్న వాటినే అవి పాడు చేయగలవు. బుల్‌డోజర్‌ని ఏం పీకలేవు అని ఆలోచిస్తారు. వెంటనే ఆనందంగా బుల్‌డోజర్ కోసం వెతుకుతారు. అది కొంచెం దూరంలోనే ఉంటది. అక్కడికి వెళ్ళాలంటే చిన్న ప్లానేస్తారు. సరిగ్గా అప్పుడే వీళ్ళున్న షాప్‌ని ఆ జంతువు కుదిపేస్తూ ఉంటుంది.
వీళ్ళ బ్యాచ్‌లో ఒకడిని జాగ్రత్తగా కిందకి దింపుతారు. అతడు అక్కడున్న చిన్న కారు స్టీరింగ్‌ని స్ట్రెయిట్ చేసి తాడుతో గట్టిగా కడతాడు. స్ట్రెయిట్‌గా. ఇక్కడ నాన్సీ తన కూతురున్న ఇంటిని కూడా కుదిపేస్తూ ఉంటుంది జంతువు. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్‌లో బుల్డోజర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలా అని పంటలేసుకుంటే ఎర్రగాడే గెలుస్తాడు. అప్పుడే కిందున్న చిన్న కారు గేరుని వేసి వదిలేస్తాడు ఆ వ్యక్తి. ఆ చిన్న కారు ముందుకి శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. సరిగ్గా అదే టైంలో ఎర్రని తోసేసి వాల్గాడు కిందకి దూకేస్తాడు. అలా కింద పడి వెంటనే లేచి పిచ్చి కుక్క తరిమితే పరిగెట్టినట్టు బుల్డోజర్ వైపు పరిగెడతాడు వాల్. మరి వాడు ఈ సినిమాకి హీరో కదా! ఇక్కడ చిన్న కారుని వెంటాడుతూ జంతువు దాని వైపు వేగంగా వెళ్తుంది కదా! వాల్గాడు ఆగకుండా పరిగెడుతూనే ఉంటాడు. అయితే ఆ కారు అక్కడున్న దెబ్బ మీదకెక్కి బేలన సరిపోగా అక్కడే పడిపోతుంది. ఆ జంతువు వచ్చి దాన్ని చూసి ఛీ! అంతా తొండి. నన్నే మోసం చేస్తారా మీరు? మిమ్మల్ని సమోసా నవిలినట్టు నవిలేస్తా అనుకుంటూ గ్రాబాయిడు వాల్గాడి దగ్గరికి భూమిలో నుండి స్పీడ్‌గా వచ్చేస్తది. అవి వచ్చేస్తున్నాయి అని అరుస్తుంది రోండా వెనక నుంచి. సరిగ్గా అప్పుడే పరిగెడుతున్న వాడి ఎదురుగా పైకొచ్చేస్తుంది గ్రాబాయిడు. వాల్గాడు కదలకుండా అక్కడే నిలబడిపోతాడు. వాల్గాడి వెనకొకటి, ముందొకటి గ్రాబాయిడ్స్ వాల్‌ని పట్టుకోవడానికి వాటి నాలుకలతో వెతుకుతూ ఉంటాయి. ఇంతలో వాడి కాలుని జాగ్రత్తగా తప్పించుకుంటుంటాడు. ఇక్కడ హీరోని కాపాడదామని వాటర్ ట్యాంక్ కిందకి దిగుతూ వాటర్ వచ్చే పైప్‌ని కాలుతో గట్టిగా తంతుంది. హే! 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 అన్నట్టు. అలా తన్ని గొట్టాన్ని విరగ్గొడతది. గొట్టంలోని నీళ్లు జలజలా కిందకి పడుతూ ఉంటే, ఆ శబ్దానికి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయి గ్రాబైట్స్. ఇక వాల్గాడు బతికారా బాబు! అనుకుంటూ పరిగెత్తుకెళ్ళి బుల్డోజర్ ఎక్కేస్తాడు. బుల్డోజర్‌ని ఆన్ చేస్తాడు. బుల్డోజర్‌ని నెమ్మదిగా వెనక్కి పోనిస్తాడు. అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ల శబ్దానికి అక్కడికి వచ్చేస్తుంది ఆ జంతువు. అక్కడ ఎవ్వరు దొరక్కపోయేసరికి కోపంతోటి అక్కడున్న నిచ్చెన తోసేస్తుంది. గబుక్కున రోండా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కేస్తది. ఇక్కడ హీరో బుల్డోజర్‌ని వెనక పెద్ద ట్రాలీకి చైన్‌తో కట్టేస్తాడు. తర్వాత స్టార్ట్ చేసి యురేకా నువ్వు కేక అని పాడుకుంటూ ముందుకు పోనిస్తాడు. బుల్డోజర్‌ని ముందు వాటర్ ట్యాంక్ దగ్గరికి తీసుకొస్తాడు. ఎంతైనా హీరోయిన్ అంటే మనోడికి మోజు గదా! హీరోయిన్ పైనుండి బుల్డోజర్ మీదకి దూకి హీరో పక్కకెళ్ళి కూర్చుంటది. కింద గ్యాబ్రైడ్స్ బుల్డోజర్ చక్రాలను పట్టి లాగుదామని ట్రై చేస్తాయి. కానీ వాటి వల్ల కాదు. ఇక్కడ గన్స్ ఎక్స్‌పర్ట్ బట్ ఉన్నాడు గదా! తన భార్య ఇద్దరు కూడా కలిసి బాంబులు తయారు చేస్తుంటారు. వాల్గాడు అందరిని బుల్డోజర్ ఎక్కించుకొని నెమ్మదిగా బర్ట్ ఇంటి దగ్గరకొచ్చి "రేయ్ బర్ట్ మీరిద్దరూ వెంటనే వచ్చి బుల్డోజర్ ఎక్కేయండి" అంటాడు. ఈలోగా బుల్డోజర్ కింద నుంచి మట్టిని తోడేస్తుంటాయి గ్రాబైట్స్. ముందొచ్చి బండెక్కేయండ్రా అని కింద నుండి అరుస్తూ ఉంటారు. బర్ట్ వాళ్ళు తయారు చేసిన ఆయుధాలు పెద్ద బ్యాగ్‌లో వేసి తొట్టిలో ఉన్న వాళ్ళకి అందిస్తాడు. గన్స్ పట్టుకొని మొగుడు పిల్లలిద్దరూ తొట్టిలోకి దూకేస్తారు. తర్వాత అందరూ ఆనందంగా బుల్డోజర్‌పై వెళ్తూ ఉండగా, కొంత దూరం వెళ్ళాక దూరంగా భూమిలో నుంచి దుమ్ము పైకి లేవడం కనబడుతది. "ఏ అదేం మనల్నేం చేస్తుందిలే" అని ముందుకు వెళ్ళిపోతారు. బట్టిగాడు గన్న పట్టుకొని బుల్డోజర్ ముందర తొట్టిలో నిల్చొని ఉంటాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఇందాక భూమిలో నుండి దుమ్ము పైకి లేసింది కదా! సరిగ్గా అక్కడికొచ్చేటప్పటికి బుల్డోజర్‌తో సహా అందరూ గోతిలో బొక్కబోర్లా పడిపోతారు. అంటే ఆ గ్రాబాయిడ్ చాలా తెలివిగా అక్కడ భూమిలో గొయ్యి చేసిందనమాట. బుల్డోజర్ గోతిలో ఇరుక్కుపోయింది. ఇక చేసేది లేక అందరూ వెనక ఇనప తొట్టిలోకొచ్చేస్తారు. ఆ తొట్టె టైర్‌లని మొత్తం నాశనం చేస్తుంది ఆ జంతువు. ఉండవే ఇలా కాదు నీ పని అని చెప్పి బట్టు తన దగ్గరున్న బాంబును దాన్ని వెలిగించి దూరంగా విసిరేస్తాడు. అలాగే అక్కడ కొంచెం దూరంలో ఉన్న బండల మీదకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడే ఇంకో బాంబుని వెలిగించి దూరంగా విసిరేస్తాడు. ఆ శబ్దానికి ఆ జంతువు అక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ సామాన్లు పట్టుకొని పరుగున వెళ్తూ ఉంటే వెనక ఆ జంతువులు మళ్ళీ వీళ్ళు వెంట పడతాయి. దారిలో నాన్సీ కూతురు పరిగెత్తలేక పడిపోతే ఎర్లగాడు ఎత్తుకొని పరిగెడతాడు. అలా అందరూ అక్కడున్న పెద్ద బండరాళ్ళ పైకి ఎక్కేస్తారు. బర్ట్ కొంచెంలో తప్పించుకుంటాడు. ప్లగ్ చిన్నగానే బర్ట్‌కిచ్చేస్తూ "పనికిరాని గాని నాకిచ్చావు పనికిమాలినోడా" అంటాడు. ఆ జంతువులు అక్కడే ఎంతసేపయినా అలాగే వీళ్ళ కోసం చూస్తుంటాయి. బర్ట్‌గాడికి కోపమొచ్చేసి "నేను మా ఇంటి దగ్గర ఉంటే వాటిని చంపేసి ఉండేవాడిని. నువ్వే ఆ బుల్డోజర్‌తో ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ బండ మీద మేము తిండి తినలేక ఎన్ని రోజులు ఉండాలిరా" అని చెడమడా తిట్టేస్తుంటే వాల్గాడు ఊరుకోక "నువ్వు ఇంట్లో ఉండుంటే ఈ పాటికి అది నీ ఇల్లుని ఎప్పుడో కూలగొట్టేసి నిన్ను నంజుకు తినేస్తుందిరా వస్తాదిగాడ" అని అంటాడు. అందరూ బండ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు బట్టుగాడు ఒకవేళ ఆకలితో చావాల్సొస్తే నేను చచ్చినా పర్వాలేదు. ఈ బాంబుని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఆ జంతువు నోట్లోనే వేసేస్తా అంటాడు. అలాగేం జరగదులే అని వాడి భార్య చెప్తుంది ప్రేమగా. ఓహో! అది మంచి ఐడియానే అంటాడు వాల్ నవ్వుతూ. ఇంతలో ఎర్లగాడు ఒక మంచి ఐడియా అని లేచి నించుంటాడు. ఆ జంతువులు ఎక్కడున్నాయో అని రాళ్ళు విసురుతారు. అది ఉన్న చోట గుర్తుపట్టి ఒక బాంబుకి తాడు కట్టి బాంబు వెలిగిస్తారు. ఎర్లగాడు తాడు గుండ్రంగా తిప్పుతూ ఆ జంతువు ఉన్న ప్లేస్‌లో పడేస్తాడు. తర్వాత ఆ తాడుతో బాంబుని నెమ్మదిగా లాగుతుంటాడు. ఆ శబ్దానికి కింద నుండి గ్రాబాయిడు
ఆ బాంబుని లాక్కొని మింగేస్తుంది. అంతే ఒక్కసారి భూమిలో నుండి పేలుడు. ఆ జంతువు శరీర భాగాలు ముద్దలుగా గాల్లో ఎగిరి వీళ్ళ పైన పడతాయి. బాంబు పేలిన చోట దాని శరీరం నుజ్జు నుజ్జయిపోయి ఉంటది. అయితే ఇంకొక జంతువు మిగిలే ఉంటది. దాన్ని కూడా ఇదే ప్లాన్‌తో రాళ్ళు వేసి ఆహ్, ఎక్కడుందో గుర్తుపడతారు. ఈసారి బాంబు వెలిగించి వాల్గాడు విసురుతాడు. "నీకు భోజనం దొరికింది తినవే" అని చెప్పి బాంబుని తాడుతో లాగుతూ ఉంటారు. అయితే ఆఖరి గ్రాబాయుడు ఆ బాంబుని కూడా లోపల లాగేసుకుంటుంది. ఇంకేముంది ఇది కూడా చస్తుంది అని అందరూ ఆనందంతో గంతులేస్తుంటే, అక్కడున్న జంతువుల్లో అదే తెలివైందనుకుంటా. ఆ బాంబుని అలాగే గాల్లో వీళ్ళ మీదకి ఊసేస్తుంది. ఆ బాంబు అలా ఎగురుతూ వచ్చి, ఆ బండరాళ్ళ మీద దొర్లుకుంటూ వస్తుంటే, వీళ్ళంతా పరుగో పరుగు. ఆ బాంబు అలా వచ్చి సరిగ్గా వీళ్ళ మిగతా బాంబులున్న బ్యాగ్ మీద పడిపోతుంది. అంతే. ఎవరు ఎక్కడ ఎలా ఎగిరి పడ్డారో తెలీదు. హీరో, హీరోయిను, ఎర్లగాడు బండ మీద నుండి ఎగిరి మట్టి నేల మీద పడిపోతారు. వాళ్ళు లేచి బండ దగ్గరికి పరిగెత్తేలోపు ఆ గ్రాబాయుడు ఒక్కసారిగా భూమిలో నుండి పైకి లేస్తుంది. తర్వాత ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్‌గా సైలెంట్ అయిపోతారు. ఎవ్వరు కదలకుండా అక్కడే కొంతసేపు నిలబడిపోతారు. వాల్గాడి చేతిలో ఒక బాంబు ఇంకా మిగిలే ఉంటది. వాడు వెంటనే ఆ బాంబు తీసుకొని పరిగెడతా ఉంటాడు. ఎర్రగాడు గబుక్కున వాడి వెంట వెనకాతల పరిగెడతాడు. "లైట్ ఎక్కడుందిరా?" అని అడుగుతాడు పరిగెడుతూ వాల్గాడు. "నా దగ్గరే ఉంది" అని హీరోయిన్ కూడా వారి వెంట పరిగెడతది. వాళ్ళ వెంటే భూమిలో నుండి జంతువు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు చివరిదాకా వచ్చేస్తారు. అది దాటితే పెద్ద లోయ. మనం వీడియో స్టార్టింగ్‌లో ఈ లోయ గురించి చెప్పుకున్నాం గదా! అక్కడికి వచ్చేసారన్నమాట. వాల్గాడు బాంబు కొస కొంచెం తెంపి విసురుతాడు. ఆ బాంబు బడేలుమని పేలుతుంది. కానీ ఆ జంతువు తప్పించుకుంటది. ఇక్కడ హీరోయిన్, చెర్లుగాడు చెరో పక్కకి పారిపోతాడు. మధ్యలో ఏం చేయాలో తెలియక వాల్గాడు అలాగే నిలబడిపోయి ఉంటాడు. ఆ జంతువు అలా వాల్గాడి దగ్గరికి స్పీడ్‌గా వచ్చేస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చేసరికి వాల్గాడు సడెన్‌గా పక్కకు దూకేస్తాడు. అయితే ఆ జంతువు కళ్ళుండవు కదా! అది వేగంగా వచ్చి అలా లోయలో పడిపోద్ది. అది అలా నిలువుగా పడిపోతూ ఉంటే పైనుండి వాళ్ళు ఆశ్చర్యంతో అరుస్తూ ఉంటారన్నమాట. ఆ జంతువు అలా నిలువుగా బండ మీద పడుతూ ఉంటది. దాని తలకాయ పటక్కన విరిగిపోతుంది. అలా దాని శరీరం మొత్తం ఛిద్రమైపోద్ది. దాని శరీరం నుండి ఆరెంజ్ కలర్ రక్తం చిదిరిపోతుందనమాట. అలా చచ్చిన జంతువుని పైనుండి చూస్తూ ఉంటారు ముగ్గురు. ఇక్కడ బండ మీద ఉన్నవాళ్ళు ఆనందంతో పండగ చేసుకుంటారు. అక్కడితో అంతా అయిపోతుంది. తర్వాత ఎర్లగాడు, వాలంటీర్ గాడు ఇద్దరు వాడి ట్రక్‌ని రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో కెమెరా పట్టుకొని హీరోయిన్ గారు వస్తారు. "వచ్చిందండి వయ్యారి" అనుకున్న లోపులో "మీరు పెద్ద సాహసం చేసి ఈ జనాల్ని జంతువుల నుండి కాపాడారు. మీ ఫోటో పేపర్‌లో వేయిస్తాను" అని చెప్తుంది. ఇక ఎర్ల కూడా వాలుగాడి దగ్గరికి వచ్చేసి నిలబడతాడు పోజిస్తూ. ఇద్దరు ఫోటోకి హీరోలా పోజిస్తారు. ఇద్దరిని ఫోటో తీస్తుంది హీరోయిన్. ఇక నేను బయలుదేరతాను. నిన్ను మాత్రం మర్చిపోలేను అని సెంటిమెంట్‌తో కూడిన ఆయింట్‌మెంట్ డైలాగ్స్ చెప్పేసి అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోతుంటది. ఆ మాత్రం హింట్ ఇస్తే చెలరేగిపోతారు కదా కుర్రోళ్ళు. మనోడేమైనా తక్కువ తిన్నాడా? వెంటనే చొంగ కార్చుకుంటూ హీరోయిన్ వెనకాలే పరిగెడతాడు. హీరోయిన్‌కి ప్రపోజ్ చేసేస్తాడు. రోండాకి కూడా వాడి మీద మనసున్నట్లుంది. వాడు ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పేసుకుంటది. ఈ అవకాశాన్ని ఏ మగాడైనా ఎందుకు వదులుకుంటాడు? వెంటనే తన పని మొదలెట్టేస్తాడు. ఆ తర్వాత పేర్లు అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. ఫ్రెండ్స్ ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. మీకు సెకండ్ పార్ట్ కూడా మూవీ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే సెకండ్ పార్ట్ అని కామెంట్ చేయండి. మన వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.